సద్దుకైలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడగగా, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలి వాన వచ్చుననియో చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలను అడుగుతున్నారు. అయితే యోనాను గురించిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఎవరు అడుగుతున్నారంట? వ్యభిచారం చేసినటువంటి చెడ్డవారు యేసుప్రభు వారిని అడుగుతున్నారంట సూచక క్రియలు చేయమని చెప్పి. అలాంటి వారికి నేను ఎందుకు చేస్తానని అంటున్నాడు యేసుప్రభు వారు. ఆనాడు యోనాకు చేసినాము, ఆ తర్వాత నీకేం చేయమని చెప్పి సూచక క్రియలు చేయమని చెప్పి యేసుప్రభు వారు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరు పరిశీలన చేస్తున్నారు యేసయ్యను? మనమే పరిశీలన చేస్తూ ఉన్నాం, మనమే ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఏమై ఉండాలి? దేవునికి అనుకూలమై ఉండాలి. శోధన వచ్చినప్పుడు నాకు శోధన కలిగింది, ఇది దేవుని వలన కలిగింది అని అనకూడదు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ శోధించడు. ఆయన పరిశీలన చేయవచ్చు, పరీక్షలు పంపించవచ్చు, కానీ శోధన మాత్రం మనల్ని శోధించడు. శోధన ఎవరు చేస్తారు? అపవాది సంబంధికులు. అపవాది చేస్తుంది అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది. అలాగనే మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. పరిసయ్యులను ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పననియు మీరు చదవలేదా? ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో గుర్తు చేయబడినటువంటి విషయం ఏంటంటే, పరిసయ్యులు ప్రశ్నిస్తున్నారు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన ఎద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, కాదు, అలా విడనాడడానికి వీల్లేదు, వాళ్ళు ఒక్క శరీరము అని చెప్పి క్రీస్తు బోధ మనకు గుర్తు చేస్తూ ఉన్నది. వాళ్ళు వేరు కాదు. విడనాడము అని అంటే విడిచిపెట్టడం, విడిచిపెట్టి మళ్ళీ పాపంలో పడిపోవడం. కానీ విడనాడడం కాదు, వారు ఒకే శరీరం భార్యాభర్తలు అనగా అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రతిదానికి యేసు ప్రభు వారు జవాబునిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం, 34 నుంచి చూద్దాం. ఆయన సద్దుకయ్యుల నోరు మోయించి, ఆయన సద్దుకయ్యుల నోరు మోయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదే. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు
ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి, సదుకాయులు పరిసయ్యులు ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే, ఆయనని ఇబ్బంది పెట్టాలని యేసు ప్రభు వారిని పరిశీలన చేస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? ఎక్కడెక్కడ ఏ ఆజ్ఞలు ఉన్నావో, ఏది ప్రథమమైన ఆజ్ఞయో, ఏది రెండో ఆజ్ఞయో అది గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను ఏం చేయాలంట? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నదే. కాబట్టి పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలి. మరి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞల్లో మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే ఈ మాటలన్నీ కూడా వారు పరిశీలన చేస్తున్నారు. ఈయన దేవుని కుమారుడా కాదా? ఈయన ఎవరు? ప్రవక్తన? ఈయన ఎలాంటి వాడు? ఎవరి చేత పంపబడినటువంటి వారు? యేసు ప్రభు వారు రాకముందు రాక కొరకు ఎదురు చూసినటువంటి వాళ్ళే యేసు ప్రభు వారిని పరిశీలన చేస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. కాబట్టి అలా శోధించడం వల్ల యేసు ప్రభు వారు చాలా వరకు ఆయన జవాబులను ఇస్తూ వస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలి ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీ ఒక ఆమె దొరికింది. ఆమెను పట్టుకొని ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి రాయబడి ఉంది కదా, మళ్ళీ రాళ్లతో కొట్టి చంపాలే కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయనతో యేసు ప్రభు వారితో అంటూ ఉంటే యేసయ్య చెప్పారు, మీలో ఎవరైనా పాపం లేని వారైతే మొదట రాయి ఆమె మీద వేయాలి. అంటే ఆమె పాపం చేసింది అని మీరు నిరూపిస్తున్నారు కదా, రాళ్ళతో కొట్టాలని మాట్లాడుతూ ఉన్నారు కదా అని నేల మీద వంగి రాస్తూ, మీలో పాపం లేనటువంటి వారు మొదట రాయి ఆమె మీద వేయాలి. అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యవ్వనులు అందరూ కూడా ఏం చేసిండ్రు? ఒకరొకరు వెనక్కి వెళ్ళిపోయారు. మరి వాళ్ళల్లా వెళ్ళిపోయారు. పాపము చేయనటువంటి క్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభు వారు క్షమించారు ఆమె. అమ్మా, ఇక మీదట నీవేం చేయొద్దన్నాడు? పాపము చేయవద్దన్నాడు. మనందరితో కోరుకునేటటువంటి విషయం అదే. యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఎప్పుడైనా మీరు పాపం చేయకండి, పాపంలోకి వెళ్ళి బయటపడండి, పాపాన్ని ఒప్పుకోండి, పాపాన్ని వదిలివేయండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం నందండి, యేసు ప్రభు అని ఒప్పుకోండి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒకవేళ మీ దృష్టిలో కూడా మీ ఎదురు ఎవరైనా పాపులుగా కనిపిస్తే, ఒకవేళ మీ కంట్లో ఆ పాపులు మీ కంట్లో పడితే మీరేం చేయాలి? క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, క్షమించాలి, ప్రార్థన చేయాలి. నాయనా, అతడు పాపంలో ఉంటూ ఉన్నాడు, దయతో ఆయనను కనికరించండి, పాపంలోకి వెళ్ళి బయటపడడానికి కృప చూపించి సహాయం చేయనైనా
అని ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఉండి, మన ఇంట్లో ఉండి, మోకరించి సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. ఆమె తప్పిపోయింది, యేసయ్యా ఆనాడు నీవు ఆమెను క్షమించినవు, మేము కూడా క్షమిస్తూ ఉన్నాం. ఆమె పాపంలో పడిపోకుండా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయనైనా అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనం ఎగతాళి చేసే వారిగా మనము ఉండవద్దు. ఓ ఏలియా, నీవు ఫలానా తప్పు చేసినవు, నీవు పరమ పాపివి నీవు అని చెప్పి ఏలియాను టార్గెట్ చేయడం వల్ల ఏమీ లాభము రాదు. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించడం వల్ల దీవెనలు ఉన్నాయి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను దేవుని ప్రేమించడం వల్ల దీవెనలు ఉన్నాయి. నీ తప్పును నేనెత్తడము, నా తప్పును మీరెత్తడం వల్ల ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనమందరం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఏవైనా శోధనలు వస్తే ఏం చేయాలి? మనము శ్రమలలో, శోధనలో తట్టుకోవాలి. సంసారంలో తట్టుకోమా? మనము సమస్యలు వస్తే ఏమయ్యా, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు సమస్యలు వస్తే తట్టుకోలేనా? తట్టుకుంటాం, నిలబడతాం, కుటుంబం వల్ల సహకరిస్తాం. హాస్పిటల్లో పడితే ఏం చేస్తాము? సహకరిస్తాం. ఆ ట్రీట్మెంట్ కొరకు ఎవరు వచ్చినా రాకున్నా మనం ముందుంటాం, మన కుటుంబం కాబట్టి. అలాగున్నే ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి నా జీవితంలో మనం కూడా ఏం చేయాలి? ఈ కుటుంబం లాగానే ఆత్మీయమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలి, శ్రమలలో ఆనందించాలి. నేను మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందుకనంటే శ్రమలు మనకు మేలునే చేస్తాయి కానీ కీడు చేయవు. కాబట్టి మన జీవితంలో మనమందరం కూడా ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలి. మరి శ్రద్ధగా వాక్యం మీద మీ అందరికి ప్రభునామమున వందనాలు. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. శోధనలు కలిగినప్పుడు నాయన మేము తట్టుకొని నిలబడడానికి మంచి ధైర్యాన్ని, సహనాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, నాయన విన్న వాటిని, కన్న వాటిని ఇతరులతో పంచుకునే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభునామమున వందనాలు.